అధిష్టానము ఆయా పార్లమెంటు పరిధిలోని జిల్లా అధ్యక్షులను అయితే నియమించింది. ముఖ్యంగా కుల రాజకీయ సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఐవీఆర్ సర్వేతో పాటు 3 మెన్ కమిటీ ఏదైతే వాళ్ళ యొక్క సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని ముందు నుంచి కూడా పార్టీకి ఎవరైతే పనిచేశారో పార్టీ కష్టకాలంలో అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని వెన్నబెట్టుకొని కార్యకర్తలను ముందంతు తీసుకువెళ్లిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికే పెద్దపీట వేశారు. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో రెండోసారి జ్యోతుల నవీన్ గారు అయితే జిల్లా అధ్యక్షుడిగా అయితే నియమితులయ్యారు. ప్రస్తుతము జ్యోతుల నవీన్ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చేసిన సేవలు, పార్టీకి మీరు చేసిన గుర్తింపు వల్లే రెండోసారి కూడా మీకు మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా మీకు అవకాశం కల్పించారు. ఎలా ముందుకు వెళ్ళబోతుంది జిల్లాలో టీడీపీ, ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? ఖచ్చితంగా నేను ఒకరిని చేసిన సేవలు కదమ్మాయి. మా కాకినాడ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఇన్ఛార్జి కూడా నాకు సహకరించారు. ఆ రోజు నుంచి కూడా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కూడా సమానంగా పనిచేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకుంటూ ఆ రోజున్న ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఒక అడుగు ముందు నేను ఉండుంటాను. ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి మళ్ళీ నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంటే సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో ఈ పదవులకు సంబంధించి కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నట్టు ఒక టాక్ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? ఖచ్చితంగా కష్టపడ్డవాడు ప్రతి వాడికి కూడా కొంచెం ఒక చిన్న ఫీలింగ్ మాత్రం ఉండడం మాత్రం వాస్తవం ఖచ్చితంగానే. ఎందుకంటే వాళ్ళని కూడా సమన్వయపరుచుకుంటూ వాళ్ళకి సరైన సముచిత స్థానాలు కల్పించుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత పైనుంచి కూడా మా దాకా కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ చాలా వరకు మ్యాక్సిమం అందరికీ కూడా అన్ని రకాల పదవుల్లోని అకామిడేట్ అయ్యారు. ఇంకా ఏమన్నా ఉండిపోతే మాత్రం మళ్ళీ రాబోయే కాలంలోని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేస్తారు. ముఖ్యంగా రూరల్కి సంబంధించి కొంచెం ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. రూరల్ సంబంధించి ఏ విధంగా ప్లానింగ్ ఉందంటారు? రూరల్ సంబంధించి ఇష్యూలు ఏమీ లేవమ్మా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక ఇన్ఛార్జ్ లేదని కార్యకర్తలు అందరూ కూడా ఒక ఇన్ఛార్జిని ఇమ్మని స్టార్టింగ్ నుంచి కూడా అడిగే పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఆ సమస్యని మేము అధిష్టానం దగ్గర పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఇబ్బంది పడే పరిస్థితి కానీ కార్యకర్త ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు అక్కడ. జనరల్ కానీ ఎవరు కావాల్సి వచ్చినా ఈ రోజున అక్కడ జనసేన ఎమ్మెల్యే చేస్తున్నాడు, లేకపోతే సత్యబాబు చేస్తున్నాడు, లేకపోతే మా దగ్గరికి వచ్చిన మేము చేస్తాం. వారి సమస్య అయితే పడే పరిస్థితి ఉండదు. కాకపోతే ఆ నిర్ణయంలో కొంచెం జాప్యం జరగడం మాత్రం వాస్తవం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇతర వ్యక్తులు మీకు పోటీ వచ్చినప్పటికీ ఐవీఆర్ సర్వేలో కావచ్చు, లేదా 3 మెన్ కమిటీలో కూడా మీ పేరే సూచించారు. ఎవరు పోటీ అని నేను అనుకోను. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో హెచ్చు భాగం నాకు క్యాడర్తో నాకున్న సంబంధాలు కానీ 7 నియోజకవర్గాల్లో ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల వాళ్ళందరూ కూడా మరొకసారి నన్ను కోరుకోవడం. ఆ కోరుకోవడంలో హెచ్చు భాగం నన్ను కోరుకున్నారు అంతే. సార్, మొన్న 1వ తారీఖు నుంచి కూడా ఏదైతే పాస్బుక్లు సంబంధించి రైతులకు రాజముద్రతో ఇస్తున్నారు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో వేసుకునేవారు. రైతులు కూడా ఏంటి మా సొమ్ముని మీరు వేసుకోవడం ఏంటనే ఫీలింగ్లు ఉండేవారు. కానీ ఇప్పుడు రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు పాస్బుక్లు పంపిణీ చేస్తున్నారు కదా. ఎవరికైనా ఇప్పుడు ఆ రోజున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు ఖచ్చితంగానే. ఏదో నేను పూర్వం నుంచి మా తాతల కాలం నుంచి కూడా చూస్తున్నాను. పాస్బుక్ల విషయంలో అప్పుడు డాక్యుమెంట్స్ ఉండే, తర్వాత పాస్బుక్లు ఇష్యూ అయిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ ముద్ర ఆ రోజున్న సీఎం కానీ లేదా ఆ రోజున్న మంత్రి కానీ దాని మీద ఉండేది కాదు. ఒక గవర్నమెంట్ ఆంబ్లం దాని మీద ఉండేది. ఆ ముద్రతోటి అందరికీ పాస్బుక్లు ఇష్యూ చేసేవారు. ఇక్కడ కొంచెం అవినీతి జరుగుతుందని దాన్ని మళ్ళీ ఎక్కడికో బొంబాయి నుంచి ఎక్కడి నుంచో ప్రింటింగ్ ప్రెస్ నుంచి తెప్పించే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఫోటోలు వేసుకుని ఖచ్చితంగా తీయడం అన్నది అమానుషం. ఎందుకంటే ఎవరి ఆస్తి మీద ఇప్పుడు మీ ఆస్తి ఉంది, మీ ఆస్తి నాది అనడానికి నాకు హక్కు లేదు. లేకపోతే మీ ఆస్తి మీద నా ఫోటో వేసుకోవడానికి నాకు హక్కు లేదు కదా. హక్కు లేని విషయాలు అనాలోచిత నిర్ణయాల వల్లే ఈరోజు ఇబ్బందుల్లో పడింది ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, అన్నీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలోనే అరకొరగా మంచి చేసినా సరే హెచ్చు మొత్తంలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలతోటి ముందుకెళ్ళడం బట్టే ఈరోజు ఆ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఇటీవల కాలంలో పిఠాపురంలో ఒక కార్యకర్తను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంటే పార్టీకి విరుద్ధంగా పనులు చేస్తున్నారని. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటారా? అలాంటి వారికి ఎటువంటి హెచ్చరికలు ఇస్తారు? ఖచ్చితంగా పార్టీ లైన్ దాటితే మాత్రం టీడీపీలో మాత్రం హర్షించరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా.
ఎప్పుడూ కూడా విమర్శ చేసేది కూడా మన నాలిక అదుపులో పెట్టుకుని సద్విమర్శ అయి ఉండాలి. తప్పులు అందరూ చేస్తారు ఖచ్చితంగానే, ఆ తప్పు చేసింది కూడా లేకపోతే అధిష్టానం ఈ విధంగా మేము బాధపడుతున్నామంటే ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి కార్యకర్తకు ఒక లిమిట్ ఉంటుంది, నాయకుడికి ఒక లిమిట్ ఉంటుంది, మా జిల్లా లెవెల్లో ఒక లిమిట్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక లిమిట్ ఉంటుంది, ఎంపీకి ఒక లిమిట్ ఉంటుంది. అలాగే పైదాకా కూడా వాళ్ళ స్థాయిని మించి మాట్లాడే పద్ధతి ఉండకూడదు. ఎవరికి కూడా ఆ స్థాయిని మించి మాట్లాడాడు ఆడికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు నిజంగానే. ఇబ్బంది కలిగినా సరే అధిష్టానానికి చేయాల్సిన బాధ్యత, చెప్పుకోవాల్సిన బాధ్యత అదో వ్యక్తికి ఉంది. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ఇదిగా వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పరిస్థితుల్లో అధిష్టానాన్ని తెలియజేస్తే దాన్ని రెక్టిఫై చేద్దామేమో, కానీ డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడడంలో ఇబ్బంది కలగడంలో సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీలో యువత ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? యువతను పార్టీలో ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళబోతున్నారు? 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు తీసుకున్న నిర్ణయాలు కానీ, లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు కానీ యువతకి హెచ్చు మొత్తంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా అయిన ఎమ్మెల్యేలు 80 మంది ఉన్నారు. 175లో 80 మంది పైచీలకు కొత్త ఎమ్మెల్యేలు యువత ఉన్నారు అంటే ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది మీరు చెప్పనక్కర్లేదు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి కూడా లోకేష్ గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరితోటి కూడా టచ్లో ఉండే విధంగా, ప్రతిదీ తెలుసుకునే విధంగానే ఆయన రాబోయే కాలంలో కూడా ఒక ప్రణాళికను రూపొందించుకుని పార్టీ బలోపేతం చేసి మరొక్క 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరిగిలేదు అనిపించే విధంగా క్యాడర్ని తయారు చేసే విధంగా అన్ని ఆలోచనలు కూడా చేస్తున్నారు. అతి తొందరలోనే వాటి నిర్ణయాలు కూడా తీసుకుని అమలు చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే పార్టీ కోసం పనిచేసే వారు ఉంటారో వారికి ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. అలాగే పార్టీ కోసము మరింత కష్టపెడతానని జ్యోతుల నవీన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.